అస్మద్గురుభ్యో నమః. అస్మత్ పరమగురుభ్యో నమః. అస్మత్ సర్వగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, మధ్యసింహద్వారము స్థలం మొత్తానికి సంబంధించి రాంగ్ డైరెక్షన్లో వస్తుంది. మూలసింహద్వారము స్థలం మొత్తానికి సంబంధించి మధ్యసింహద్వారముగా వస్తుంది అనేటువంటి విషయాన్ని, లేదా పెద్ద స్థలం ఉన్నప్పుడు మధ్యసింహద్వారం ఎక్కడ పెడుతున్నారు, ఏ డైరెక్షన్లో పెడుతున్నారు, ఏ డైరెక్షన్లో వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహద్వారానికి సంబంధించి, సింహద్వారములకు సంబంధించి ప్రబలం చేయాల్సిన పని లేదు. ప్రజలను భయభ్రాంతులను చేయాల్సిన పని లేదు. మనం గతంలో ఒక వీడియో చేయటం జరిగింది. మనం ఉదయం లేచి నడిచే నడకే మన బాగోగులకు మూలమిక. అనగా ప్రహరీ గోడలకు సంబంధించి గేటులను ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఏ డైరెక్షన్లో పెట్టినప్పుడు అది ఏ నడక అవుతుంది, ఉచ్చమైన నడక అవుతుందా, నీచమైన నడక అవుతుందా అనేటువంటి వీడియోని మన ఛానల్ అనగా శ్రీ విష్ణు ఆస్ట్రో ఛానల్లో చేయటం జరిగింది. ఆ వీడియోను కనుక మీరు చూడకపోతే చూడండి. పెద్ద స్థలములు ఉన్నప్పుడు సింహద్వారం అనేటువంటిది చాలా జాగ్రత్తగా నియమించాలి, లేదా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ గనక మనం ఈ మ్యాప్ను గనక మనం పరిశీలిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. మ్యాప్ పర్ఫెక్ట్గా చూడండి. పెద్ద స్థలం, ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం ఉంది, తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. నైరుతి భాగంలో అంటే పడమర నైరుతి, దక్షిణ నైరుతి, నైరుతి భాగంలో గృహ నిర్మాణం చేశారు కొంతవరకు. కొంత భాగంలో ఇక్కడ మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఇలా కొంత భాగంలో నిర్మాణం చేసి మధ్యసింహద్వారం పెట్టారు. ఉత్తరం చాలా ఎక్కువ ఖాళీ స్థలం ఉంది, దక్షిణం తక్కువ ఉంది, పడమర తక్కువ ఉంది, తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. అలా ఉన్నప్పుడు ఈ యొక్క మధ్యసింహద్వారము ఈ డైరెక్షన్ తూర్పు ఆగ్నేయం అవుతుంది. రాంగ్ డైరెక్షన్. మధ్యసింహద్వారం గృహానికి మధ్యసింహద్వారం ఉంది. ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఈ యొక్క చిన్న నిర్మాణానికి, లేదా కొంత భాగంలో నిర్మించినటువంటి నిర్మాణానికి ఈ యొక్క మధ్యసింహద్వారము ఉత్తర వాయువ్యం సింహద్వారం అవుతుంది. అది రాంగ్ డైరెక్షన్. ఏది? స్థలం మొత్తానికి సంబంధించి. అదే మీరు తూర్పు ఈశాన్యంగా కనుక ఇక్కడ ఒక సింహద్వారాన్ని కనుక ఏర్పాటు చేసుకున్నారనుకోండి, స్థలం మొత్తానికి సంబంధించి నిర్మాణానికి, గృహానికి ఈశాన్యంలో మీరు సింహద్వారం పెట్టినట్లు అవుతుంది. స్థలం మొత్తానికి ఇది మధ్యసింహద్వారం అవుతుంది. పాయింట్ గమనిస్తున్నారా? కాబట్టి తెలిసి తెలియకుండా మధ్యసింహద్వారం పెట్టుకున్నాం అనుకుంటే కాదు. పెట్టినటువంటి మధ్యసింహద్వారం, ఏర్పాటు చేసినటువంటి మధ్యసింహద్వారం డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని మనం గ్రహించాల్సినటువంటి విషయం ఉంది. ఇలా గనక మనం చేసినప్పుడు విపరీతమైన నష్టాలు ఆ గృహములో, ఆ స్థలములో నివసించేటువంటి వారు అనుభవిస్తారు. విపరీతమైనటువంటి నష్టాలు. మొదట ఫస్ట్ స్థలం ప్రకారం నిర్మాణం చేయడం తెలుసుకోవాలి. సిద్ధాంతులు, వాస్తు పరిజ్ఞానం ఉన్నటువంటి వారు ఏదో పుస్తకాలు చదివేశాం, ఇచ్చేసాం, ప్లాన్లు ఇచ్చేసాం, అయిపోయింది అంటే కాదు. ఏమీ కాదు. కొలతల దగ్గర నుండి, ఉచ్చనీచ స్థానముల దగ్గర నుండి, ఎత్తు పల్లముల దగ్గర నుండి, వర్గుల ప్రకారం, సింహద్వారముల ప్రకారం,
రోడ్డు ప్రకారం, ఉన్నటువంటి స్థలం ప్రకారం, ఉన్న ఏరియా ప్రకారం, ఉన్న దిక్సూచి ప్రకారం ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క అంశము కూడా ఎవరైతే యజమానులు ఉంటారో, ఎవరైతే తెలియనటువంటి వారు అడుగుతారో వారికి మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత నేర్చుకోబోతున్నా తెలిసినటువంటి వారు చెయ్యాలి. తెలిస్తే పరిపూర్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేదా సైలెంట్గా ఉండండి. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాత్రం చెప్పవద్దు. అనుభవమే శాస్త్రము కనుకనే ఈ దిశ మానవుని దశ మార్చగలుగుతున్నది. కాబట్టి స్థలానికి సంబంధించి సింహద్వారాన్ని మనం ఏర్పాటు చేసేటప్పుడు స్థలం మొత్తానికి సంబంధించి అది మధ్య సింహద్వారం వస్తుందా, మధ్య సింహద్వారం వచ్చినప్పుడు రాంగ్ డైరెక్షన్ వస్తుందా, మూల సింహద్వారం పెట్టినప్పుడు మూల సింహద్వారం స్థలం మొత్తానికి మధ్య సింహద్వారం వస్తుందా అనేటువంటి పాయింట్ని గమనించండి. మధ్య సింహద్వారం పెట్టడానికి స్థలం పర్ఫెక్ట్గా దిక్సూచికి ఉందా లేదా అనేటువంటిది కూడా యజమానులు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మధ్య సింహద్వారం పెట్టేస్తే ఏదో జరిగిపోతుంది, మూల సింహద్వారం పెడితే నష్టాలు వస్తాయి, అది యాక్సెప్ట్ చేయటానికి లేదు. మధ్య సింహద్వారం పెద్ద స్థలాలకు రాంగ్ డైరెక్షన్ అవుతుంది, మూల సింహద్వారం పెద్ద స్థలాలకి మూల సింహద్వారము మధ్య సింహద్వారం అవుతుంది స్థలం మొత్తానికి సంబంధించి. లాజిక్. ఇది తెలియకుండా మూల సింహద్వారం మంచిది కాదని చెప్పటము కరెక్ట్ కాదు. కాబట్టి తూర్పైనా, ఉత్తరమైనా, పడమరైనా, దక్షిణమైనా సరే అన్ని దిక్కులకు సంబంధించి ఈ నియమం వర్తిస్తుంది. నాకే తెలుసని నేను చెప్పడం లేదు, అనను కూడా. నాకు తెలిసింది, నేను గ్రహించింది 10 మందికి తెలియజేస్తున్నాను. వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే, అవాస్తవం ఎప్పటికైనా అవాస్తవమే. శాస్త్రం లేదంటే ఆ శాస్త్రం ఒకనాటికి శస్త్రమై ఛేదించక మానదు, దెబ్బతీయక మానదు. ఎంతటి వారినైనా సరే స్థాన బలమే కానీ నీ బలము కాదు. కాబట్టి శాస్త్రం ప్రకారం సింహద్వార విషయంలో కానీ, నిర్మాణాల విషయంలో కానీ శాస్త్రాన్ని పాటించి చేయండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.